దుష్టుడు మరణమునందుట నాకు సంతోషమా. ఇప్పుడు చూడండి, దుష్టుడే చనిపోవాలని కోరుకుంటాం మనం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని మనము ఆలోచన చేస్తాం. ఎవరైనా కూడా దుష్టుడు ఉన్నాడంటే వాడిని ఏరి పారేయాలి అని ఆలోచన చేస్తాం. దుష్టుడు చనిపోవాలి అని మనుషులందరి యొక్క ఆలోచనగా ఉంటూ ఉంటుంది. కానీ దేవుని ఆలోచన డిఫరెంట్గా ఉంది. అది ఎలా ఉంటుందనంటే, దుష్టుడు తన దుర్మార్గతలో ఉండి చనిపోవుటకు నాకు ఏమాత్రమైనా సంతోషం కలుగుతుందా? ఈరోజు చనిపోవటం దేవునికి సంతోషం లేదు, దుష్టుడు తన దుష్టత్వంలో ఉండటం దేవునికి సంతోషం లేదు. మరి సంతోషం ఏంటి, మరి ఆనందం ఏంటి? మనము ఆలోచన చేస్తే తర్వాత రాస్తున్నాడు, దుష్టుడు చనిపోవటం ఇష్టం లేదు, వాడు మంచివాడై బ్రతకటం ఇష్టం. చూసారా ఎంత స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు.